శ్రీ మహాగణాధిపతయ నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృశ్చిక రాశి వ్యక్తులకి ముక్కోటి దేవతలు దిగివచ్చి అదృష్టాన్ని ఇవ్వబోతున్నారు. వీరి జీవితంలో జరగబోయేది ఇదే. వృశ్చిక రాశి వ్యక్తులకి ఈ ఫిబ్రవరి 1, 2, 3, 4వ తేదీలలో అసలు గోచర గ్రహస్థితి అనేది ఏ విధంగా ఉండబోతోంది, వీళ్ళు ఏ దేవత ఆరాధన చేసుకుంటే కలిసి వస్తుంది, అలాగే పాటించాల్సిన పరిహారాల గురించి మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అయితే ఈ వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నాము అనే పూర్తి విషయాలు చాలా వివరంగా తెలుస్తాయి. ఇక కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈ వీడియోపై ఓం నమః శివాయ అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే 12 రాశులలో 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. వృశ్చిక రాశి గురించి మనం చూసినట్లయితే గనుక ఈ రాశి వ్యక్తులు బంధాలకు, అనుబంధాలకు ప్రాధాన్యతను ఎక్కువగా ఇస్తారు. అలాగే వీరు దయాగుణం, దానగుణం అనేది కలిగి ఉంటారు. వృశ్చిక రాశి వ్యక్తులకు ముఖ్యంగా వీరికి గ్రహాల యొక్క ప్రభావం చేత వీరి జీవితంలో ఉండే ఒడిదుడుకులన్నీ కూడా తొలగిపోతున్నాయి అనే చెప్పుకోవాలి. ఈ రాశి వ్యక్తులకు ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు, బాధలన్నీ కూడా ఇక మీదట తొలగిపోబోతూ ఉన్నాయి. శని భగవానుడు, కుజ భగవానుడి యొక్క అనుగ్రహం చేత వీరికి చాలా యోగ్యమైన శుభ ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. వృశ్చిక రాశి వ్యక్తులకి మీరు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. తెలివితేటలు కూడా ఎక్కువగానే కలిగి ఉంటారు. వృశ్చిక రాశి వ్యక్తులకు ఈ సమయంలో రాజ్యయోగం పట్టబోతోందనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు మీరు ఏదైతే కష్టాలు, బాధలు అనుభవించారో అవన్నీ కూడా నిన్నటి వరకే పరిమితంగా ఉన్నాయి. ఇక ఈ రోజు నుండి కూడా మీకు జీవితంలో ఎన్నో విశేష యోగాలు అనేవి సిద్ధిస్తాయని చెప్పొచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఏదైతే సక్సెస్ కోసం పాటుపడుతున్నారో మీకు సక్సెస్ రాక ఆర్థిక ఇబ్బందులు పెరిగి, అప్పులు పెరిగి సతమతం అవుతూ ఉన్న వారికి ఇప్పుడైతే వాటన్నిటి నుండి కూడా విముక్తి పొందబోతున్నారు. సక్సెస్ అనేది మీకు సాధించే అవకాశాలున్నాయి. మీ ప్రయత్నాన్ని వదలకుండా కొనసాగిస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి మీ పనులన్నీ కూడా ఇప్పుడు విజయవంతం కాబోతూ ఉన్నాయి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సమయంలో మీకు ఆర్థిక పరంగా వృద్ధి చాలా బాగా పెరగబోతోంది. డబ్బులను ఈ సమయంలో విపరీతంగా సంపాదించుకోగలుగుతారు. వృశ్చిక రాశి వ్యక్తులకి బృహస్పతి యొక్క అనుగ్రహం చేత, అలాగే ఈ రాశికి అధిపతి కుజుడి యొక్క అనుగ్రహం చేత మీకు ఈ సమయంలో చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి. వీరికి గ్రహస్థితి అనేది అనుకూలంగా ఉంది. ఎన్నో యోగమైనటువంటి మార్పులనేవి మీ జీవితంలో ఏర్పడబోతున్నాయి. వృశ్చిక రాశి వ్యక్తులకు ఈ సమయంలో చాలా విశేషవంతమైన శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి. ఈ యొక్క వృశ్చిక రాశి విద్యార్థులకి ఈ సమయంలో మీకు శుక్రుడు, బుధుడి యొక్క అనుగ్రహం చేత విద్యార్థులకు ఎంతో అనుకూలంగా ఉండబోతోంది. చదువులపైన కూడా మీరు శ్రద్ధ పెడతారని చెప్పొచ్చు. ఇక అలాగే కమ్యూనికేషన్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. అంటే మీకు రాబోయేటటువంటి ఎగ్జామ్స్ కానివ్వండి, లేదా మీరు కొత్తగా ఏదైనా అప్లికేషన్ పెట్టుకున్నా కానివ్వండి, 1-2 సార్లు చెక్ చేసుకొని ముందుకు వెళితే విద్యార్థులకు చాలా బాగుంటుంది. ఇక వృత్తి, ఉద్యోగంలో కూడా వీరికి ఈ సమయంలో కుజుడు, గురువు 2 గ్రహాల యొక్క అనుగ్రహం మీకు ఉండటం కారణంగా ఈ రాశి వ్యక్తులకి, ఉద్యోగస్తులకు ఆఫీసులో పని ఒత్తిడి బాగా తగ్గిపోతుంది. ముఖ్యంగా చేసే ప్రతి పని కూడా చక్కగా సమయానికే విజయవంతం అవుతుంది. మీ యొక్క పై అధికారులు మీకు తప్పకుండా మంచి పనులు అప్పగిస్తారు. మీరు వాటిని కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు. ఆఫీసులో మీకు మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. అదేవిధంగా జాబ్ చేంజెస్ కూడా మీకు వచ్చే సూచన కనబడుతోంది. అంటే మీరు ఉద్యోగం మానేసి నూతన ఉద్యోగాలకు ప్రయత్నము చేసే అవకాశం కూడా ఉండబోతోంది. ఉద్యోగంలో ఉండే బదిలీలు కూడా అయ్యే అవకాశం కూడా కనబడుతోంది. ఇక నూతనంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం కనబడుతోంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతూ ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారికి చక్కగా మీ ప్రయత్నం అనేది ఈ సమయంలో ఫలించే అవకాశం ఉండబోతోంది. వృశ్చిక రాశి వ్యాపారస్తులకు ఈ సమయంలో బుధుడు, శుక్రుడి యొక్క అనుగ్రహం ఉండటం కారణంగా మీకు వ్యాపార పరంగా చక్కటి లాభాలే ఉంటాయి. వ్యాపారం లాభాల బాటలో సాగుతుంది. వ్యాపారస్తులకి నూతన పరిచయాలు కూడా ఏర్పడతాయని చెప్పుకోవాలి. ఇక ఆ కొత్త పరిచయం అయినటువంటి వ్యక్తుల ద్వారా కూడా మీకు క్లయింట్స్ బాగా పెరుగుతారు. అంతేకాకుండా వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సమయంలో రాహు యొక్క కారణంగా, బుధువును శుక్రుడి యొక్క గ్రహాల కలయిక అనుగ్రహం కారణంగా మీకు వ్యాపారం అనేది ఈ సమయంలో
3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుందని చెప్పుకోవాలి. అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారం చేసే వాళ్ళకి కూడా ఈ సమయంలో చక్కగా కలిసొస్తోంది అని పండితులు చెబుతున్నారు. వృశ్చిక రాశి వ్యక్తులకి ఆర్థిక విషయంలో చూస్తే గనుక కెరియర్ పరంగా అన్ని రంగాల వాళ్ళకి చక్కటి పురోగతి అనేది ఉండబోతోంది. అలాగే ఆకస్మిక ధనలాభం కూడా మీకు ఈ సమయంలో కనిపిస్తోంది. ఈ వృశ్చిక రాశి జాతకులకు ఆర్థిక సంక్షోభం అనేది ఇప్పుడు తీరబోతోందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా వీళ్లకు ఈ సమయంలో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది లభిస్తుంది. అలాగే మీకు ఉండేటటువంటి ప్రతి ఒక్క అప్పుని కూడా ఈజీగా తీర్చేస్తారు. రుణ బాధల నుండి మీకు విముక్తి అనేది దొరుకుతుంది. ఇంట్లోనూ ప్రశాంతవంతకరమైనటువంటి జీవితం అనేది ఏర్పడుతుంది. ఇక వృశ్చిక రాశి వ్యక్తులకు పెట్టుబడుల విషయంలో మీకు మిశ్రమ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. అంటే మీకు ఈ సమయంలో పెట్టుబడుల పరంగా ఆచితూచి వ్యవహరించాలి. ముఖ్యంగా షేర్స్, ట్రేడింగ్ రంగాలలో పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహాలు మీరు తీసుకోవడం ఎంతైనా ముఖ్యం. ఇక ఈ యొక్క వృశ్చిక రాశి వ్యక్తులకి సంతానం విషయంలో చూస్తే గనుక సంతానపరంగా బాగుంటుంది. మీ పిల్లలకు చదువులో అయితే చక్కగా బాగా రాణిస్తారు. ఇక అలాగే ఈ సమయంలో మీరు మీ పిల్లల యొక్క ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. వైవాహిక జీవితం పరంగా కూడా వృశ్చిక రాశి వ్యక్తులకి భార్యాభర్తల మధ్య లవ్ అండ్ ఎఫెక్షన్ అనేది పెరుగుతుంది. అన్యోన్యంగా మీరు ఉంటారు. కాకపోతే వృశ్చిక రాశి వారికి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు వచ్చే సూచన కనబడుతోంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఎంతైనా మీకు అయితే చాలా మంచిది. ఒకరు గట్టిగా మాట్లాడితే ఇంకొకరు మౌనం వహించడం మంచిది. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరూ ఈ సమయంలో ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ముందుకు వెళితే గనుక మీ కుటుంబం చాలా బాగుంటుందనే చెప్పచ్చు. ఈ సమయంలో వృశ్చిక రాశి వ్యక్తులకు ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తప్పితే పెద్దగా అనారోగ్య సమస్యలు ఏమీ లేవు. ఆరోగ్యం అనేది చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. భయపడాల్సిన అవసరం అయితే ఎంత కూడా లేదు. వృశ్చిక రాశి వ్యక్తులు మెరుగైన ఆరోగ్యం కోసం మీరు సమయానికి భోజనం చేయడం అలవాటు చేసుకోండి. నిద్ర, నడక, మెడిటేషన్, వ్యాయామం చేయడం మీరు అలవాటు చేసుకుంటే కనుక మీ ఆరోగ్యం బాగుంటుంది. ఏది ఏమైనప్పటికీ వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో ముక్కోటి దేవతలు దిగివచ్చి అదృష్టాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని అయితే మీకు ఇవ్వబోతున్నారు. వృశ్చిక రాశి వ్యక్తులకు మరిన్ని శుభ ఫలితాలు మీరు పొందడానికి ఈ సమయంలో మీరు ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయించడం చాలా మంచిది. ప్రతి మంగళవారం నాడు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆంజనేయుడికి 11 ప్రదక్షిణలు చేస్తే మీకు చాలా మంచిది. హనుమాన్ చాలీసాను ప్రతిరోజు కూడా పఠిస్తే గనుక మీకు ఉండేటటువంటి గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక అలాగే ఈ రాశి వ్యక్తులకు చేసేటటువంటి పనులలో సక్సెస్ని సాధించాలి అంటే గోమాతకు ఆదివారం పూట రాత్రి నానబెట్టిన శనగలను ఉదయం గోమాతకు ఆహారంగా పెట్టండి. ఈ విధంగా చేస్తే మీకు దేవత ఆరాధనతో పాటు ఈ పరిహారాలు చేసుకుంటే కనుక జీవితం అనేది అద్భుతంగా సాగుతుంది. మీరు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. చూసారు కదా, వృశ్చిక రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. వృశ్చిక రాశి వ్యక్తులకు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలని మీరు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అలాగే జై శ్రీరామ్, ఓం నమః శివాయ అని కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.